అబ్బా అబ్బా అబ్బా, వేడి వేడి అన్నం. ఆహా, ఇప్పుడు ఈ అన్నంలో ఏం కలుపుకు తిన్నా అమృతమే. ఆహా చూడండి, ఓ మై గాడ్. అండ్ ఇంకొకటి మీకు నాకు తెలిసి అందరికీ డౌట్ రావచ్చు, అదేంటి వెజ్ థాలీ ఆర్డర్ చేసుకుని తింటుంది, అందులో స్పెషల్ ఏంటి అని. నార్మల్గా ఇంట్లో ఉన్న వాళ్ళకి వెజ్ థాలీలు విలువ తెలియదు, అంటే వీటి విలువ తెలియదు. నాలాగా హాస్టల్లో ఉంటున్న వాళ్ళకి మాత్రమే ఈ ఫుడ్ టేస్ట్ అనేది బాగా మిస్ అవుతూ, అంటే ఇంట్లో మనకు మంచిగా పప్పు కానీ, సాంబార్ కానీ, కర్రీ కానీ, ఇవన్నీ ఏంటంటే మనకి ఇంట్లో వండి పెడితే అప్పుడు తెలియదు అది. సో ఎప్పుడైతే మిస్ అవుతామో అప్పుడు తెలుస్తుంది దాని విలువ. సో అందుకనే నేను ఈరోజు ఇంటిని మిస్ అవుతున్నాను కాబట్టి ఇక్కడ వెజ్ థాలీ ఆర్డర్ చేశాను. సో ఇంకా అసలు ఆలస్యం చేయకుండా కానిచ్చేద్దాం. ముందు కర్రీలు కాదు, ఇక్కడ మనకి కంది పొడి ఇచ్చారు, లెమన్ పికిల్, మ్యాంగో పికిల్, అండ్ అలానే వెజ్ పచ్చడి. సో ఇవన్నీ ఇచ్చారు. ఫస్ట్ పచ్చడితో తిందాం. నాకు తెలిసి ఇది మ్యాంగో పికిల్, మ్యాంగో వేసుకుందాం. అలా వేడివేడి అన్నంలో ఆవకాయ వేసుకొని అలా అలా కలిపి తింటుంటే కోయసర్ల గారు గుర్తొచ్చారు కదా. అఫ్కోర్స్ ఆమె చెప్పింది నిజమే, వేడివేడి అన్నంలో కలుపుకొని తింటుంటే పచ్చడి ఆవకాయ బద్ద బాగా ఊరి చాలా బాగుంది. అండ్ ఈ రాఘవేంద్ర విలాస్ స్పెషాలిటీ ఏంటంటే, మీకు ఏ ఫుడ్ అయినా మంచిగా వేడి వేడిగా సర్వ్ చేస్తారు. మెయిన్గా క్లీన్గా ఉంటుంది, హైజీన్ మెయింటైన్ చేస్తారు. అండ్ ప్రతి ఫుడ్ మీరు టిఫిన్ తిన్నా, లంచ్ తిన్నా, ఏం తిన్నా సరే చాలా బాగుంటాయి ప్రతి ఐటమ్. ముందు ఆలు క్యాప్సికమ్ కర్రీ వేసుకున్నా, క్యాప్సికమ్ కూడా చూడండి భలే ఉడికింది. నెక్స్ట్ పప్పు పాలకూర. ఇంటి ఫుడ్ మిస్ అయ్యే ప్రతి ఒక్కరికి ఒక ఇంటి భోజనం. పప్పు చాలా కమ్మగా ఉంది అసలు.